రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఎల్ఎండి మిడ్మానేరు నింపి ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని రైతులకు కాకతీయ కెనాల్ ద్వారా నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయని చెప్పారు. వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ హృదయంతోని చూసి ఆలోచిస్తేనే అర్థమైంది. కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు మేమందరం చాలా లోతుగా మేము ఆలోచించినాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల దగ్గర గోదావరి నది పైన బ్యారేజీలు కడితే తప్పు పట్టినటువంటి మేధావులారా, ఇంజనీర్లు, కొంతమంది అధికారులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇవాళ గోదావరి నదిలో ఎల్లంపల్లి దగ్గర 6,700 క్యూసెక్ల నీళ్లు, 1,000 క్యూసెక్లు నీళ్లు ఇలా సముద్రం పాలవుతుంది. సో ఎందుకు మరి ఇవాళ మిడ్మానేరు, ఎల్ఎండి ఎండిపోతానే? నేను ఇవాళ కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ శాసనసభ్యుల్ని, రేవంత్ రెడ్డి గారిని గట్టిగా అడిగేది ఏంటంటే, కన్నయ్యపల్లి పంప్ హౌస్ ఉంటుంది, మేడిగడ్డ కుంగింది కాబట్టి గేట్ వేస్తలేమన్నారు, ఏకండి. కానీ అప్స్ట్రీమ్, మేడిగడ్డకు అప్స్ట్రీమ్లో 35,000 క్యూసెక్లు అక్కడ ప్రవహించినప్పుడు కూడా లిఫ్ట్ చేయొచ్చు నీళ్ళు. ఇలా గోదావరి అంత 1,75,000తో ఇలా పోతారు. ఇలా అన్నారం, సుందీల డ్యాము గేట్ చేయవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి పంపు చేసేటువంటి నీళ్లను మనం లిఫ్ట్ చేసుకుంటా మన ఎల్ఎండిను మిడ్మానేరు నింపుకోవచ్చు. కాదంటారా? చర్చకు రెడీ. ఇవాళ రేవంత్ రెడ్డికును ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇవన్నీ మోటార్లు స్టార్ట్ అయితే కేసీఆర్ మోటార్లు, కేసీఆర్ నీళ్ళని రైతులు అర్థం చేసుకుంటారు అని చెప్పి దుర్మార్గంగా దురాలోచనతోని రైతుల కడుపులు ఎండగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వస్తున్నది.